Welcome back to Local TV's Popcorn. శివాజీ హీరోగా తేజస్వి క్రియేషన్స్ మరియు సూరితల్లి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం బ్రేకింగ్ న్యూస్ బాబురావు. ఈ చిత్రం ద్వారా కర్రీ బాలాజీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ విశేషాలను తెలిపేందుకు చిత్రం యూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. తేజస్వి క్రియేషన్స్, సూరితల్లి క్రియేషన్స్ కంబైన్డ్ గా నిర్మిస్తుంది. వినోదంతం కూడి ఫ్యామిలీ సెంటిమెంట్ తో కూడిన చిత్రం. ఈ చిత్రానికి తగ్గ కథానాయకుడిగా శివాజీ గారిని అప్రోచ్ అయ్యాం. సో ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించి మాకు డేట్స్ ఇవ్వటం మాకు చాలా సంతోషదాయకం. ఈ చిత్రం ద్వారా కర్రీ బాలాజీ అనే ఒక యంగ్ డైరెక్టర్ని చిత్రసీమకి పరిచయం చేస్తున్నాం. మాది రెగ్యులర్ కాంబినేషన్, మంచి టైటిల్ బ్రేకింగ్ న్యూస్ బాబురావు అంటే మీడియాకి సంబంధించింది మాత్రం కాదు, ఖచ్చితంగా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ బేస్ చేసిన సినిమా ఇది. స్క్రిప్ట్ అంతా కూడా రెడీ అవుతా ఉంది, లైన్ చాలా బాగుంది. ఈ స్క్రిప్ట్ మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి కామెడీ సినిమా, చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ సినిమా వచ్చింది అనే ఫీల్ ఉంటుంది ఈ సినిమాకి. అందరు కూడా ఓ మంచి టీం వర్క్ లా చేద్దామనే, ఓ భారీ బడ్జెట్ ఇలాంటిది అనేది కాకుండా రీజనబుల్గా ఇవాళ ఉన్న మార్కెట్లో రీజనబుల్గా ఓ మంచి సినిమా తీయాలనే తపంతోటి చేస్తున్న సినిమా సహకారాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బ్రేకింగ్ న్యూస్ నిజంగా బ్రేకింగ్ న్యూసే. కారణం ఏంటంటే దాదాపు శివాజీ గారు నా కాంబినేషన్లో దాదాపు 12 సినిమాలు వచ్చాయి. ఆ 12 సినిమాలు కూడా దాదాపు అన్ని సినిమాలు హిట్ అయినాయి, కానీ ఏ సినిమా ఫెయిల్ మాత్రం కాలేదు. అదే తోవలో తప్పనిసరిగా ఈ బ్రేకింగ్ న్యూస్ బాబురావు కూడా డెఫినెట్గా బ్రేక్ 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 ఇది కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా ఒక మంచి బ్రేక్ ఇస్తుందని శ్రీలేఖ గారు కూడా మంచి పాటలు ఇచ్చేసి, భాస్కర్ భట్ల గారు తనదైన శైలిలో పాటలు రాసిచ్చేసి ఈ సినిమాను ఒక మంచి సినిమాగా తీర్చిదిద్దని ఆశిస్తూ ముగిస్తున్నాను. నాకు చిరకాల మిత్రుడు, జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి మిత్రుడు. సో తను ఈ సినిమాతోటి నిర్మాతగా వస్తున్న కూడా చాలా హ్యాపీగా ఉంది. అలాగే తిరుపతిరావు గారు, విజయప్రకాష్ గారు అందరూ నాకు మంచి మిత్రులు. అలాగే దర్శకుడు బాలాజీ మంచి విషయం ఉన్న డైరెక్టర్. ఈ మీన్ సిట్టింగ్స్ ఇంకా నాకు తెలిసి ఇంకో 1 వీక్లో స్టార్ట్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాను ఏ పాటలు ఎలా రాస్తున్నాను ఏంటనేది. బ్రేకింగ్ న్యూస్ బాబురావు శివాజీ గారితో పనిచేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ నాకు తెలిసి టైటిల్ విన్న వెంటనే మళ్ళీ నాకు ఇంకొక మళ్ళీ అదిరిందయ్య చంద్రం, టాటా బిర్లా అని మళ్ళీ డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని అనిపించింది. డెఫినెట్ నాకు అనిపించినవి అన్నీ డెఫినెట్గా 95% అలాగే జరిగినాయి. సో ఇది కూడా అలాగే ఉంటుంది. బాలాజీ గారు కొత్త డైరెక్టర్, ఆయన బాగా తీస్తారని నమ్మకం ఉంది నాకు. సో అందరికీ కూడా మంచి పేరు తెచ్చిపెట్టి మంచి డెఫినెట్గా ఈ సినిమా బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి డెఫినెట్గా అందరికీ, ఇండస్ట్రీలో అందరికీ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నన్ను డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి తిరుపతిరావు గారికి, రెడ్డి గారికి, మన త్రినాథ్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను కొత్త డైరెక్టర్ అని చెప్పి ఎటువంటి రిజెక్టేషన్ లేకుండా తీసుకొని నా కథ చాలా ఓపిక్గా విని ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా బాగుంటుంది మంచి సజెషన్స్ ఇచ్చి ఒక మంచి కథని చేసే విధంగా చేశానండి. ఆయనకి రియలీ థ్యాంక్ యూ టు మై హీరో శివాజీ గారు. పునీత్ రాజ్ కుమార్, భావన జంటగా సూరి డైరెక్షన్ లో కన్నడలో రూపొందిన చిత్రం జాకీ. ఈ మూవీని అదే పేరుతో సూరజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీమతి నాదెళ్ల సుజాత తెలుగులో అందిస్తున్నారు. ఈ మూవీ ఆడియో రిలీజ్ కార్యక్రమం హోటల్ దసపల్లలో జరిగింది. రోడ్డుకెళ్ళి తీరిపోని రుణాలున్నాయి న్యాచురలీ, అర్ధ ట్యాంకు పెట్రోల్ ఉంది బేసికలీ, నీ ఉంటే చాలే కళ్ళు కళ్ళు పోరాడాక కన్నే మళ్ళీ కొత్త ఆశ పుట్టిందంట గుండె గిల్లి, నచ్చిందేదో చెయ్యాలంట ప్రాక్టికలీ, నువ్వు మాకే మత్తు జల్లి. అందరికీ నమస్కారం సార్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సార్. మోర్ హ్యాపీ దెన్ మీ టు సీ యూ. ఎందుకంటే ఈ సినిమా నేను పర్టికులర్ చూసాను సార్. యువర్ బెస్ట్ డాన్సెస్, నేను అన్ని సినిమాలు చూస్తుంటాను అయింది సార్. యువర్ బెస్ట్ డాన్సెస్ టిల్ డేట్ ఆర్ ఇన్ జాకీ సార్. అలాంటి సార్ ఐ రియలీ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ యూ రాక్ ఇన్ తెలుగు సార్. యూ హ్యావ్ మై ట్రూ విషెస్ అండ్ మై ఫ్యామిలీ రిగార్డ్స్ ఆర్ ఆల్వేస్ దేర్ విత్ యువర్ ఫ్యామిలీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బాయి మన తెలుగులోకి లాంచ్ అవటం అనేటువంటిది అందరూ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నటువంటి శుభగడియ. అది సక్సెస్ కావాలని, ఇంకా
పెద్దల నాగేశ్వర లాంటి వారి ఆశీర్వచనాలు అవన్నీ కూడా కుర్రాడికి ఉంటాయని, బాగా సక్సెస్ అవుతానని, కన్నడలో ఉన్నంత పేరు తెలుగులో కూడా ఆయనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాజ్ కుమార్ గారి కుటుంబం మా కుటుంబం చాలా దగ్గరగా ఉంటుంది. ఆయన ఎంత మంచి నటుడు అంత మంచి మనిషి. అలాగే పునీత్ కూడా అంత విజయవంతమైన హీరోగా మొదటిసారి ఇక్కడ పరిచయం కాబోతున్నాడు. ఇది కన్నడంతోనే కాదు, తెలుగులో కూడా ఎంతో మంది కుర్రవాళ్ళు వచ్చారు. ఆ కుర్రవాళ్ళలో మరొక మాణిక్యంగా ఇక్కడ కూడా వెలుగొందాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓపిక బట్టి చూసి చూసి ఓ తల్లేమో బిడ్డని గంది. జన్మకు ఇక్కడ రీజన్ లేదు, కర్మకు సైతం రీజన్ లేదు. బిడ్డకి పేరు ఏం పెట్టాలో నువ్వే కొంచెం చెప్పాలయ్యో. జాకీ 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 జాకీ. మంచోళ్ళకి మంచోడంట, చెడ్డోళ్లకు మంచోడంట. బిడ్డతో సమానమైనటువంటి పునీత్ రాజ్ కుమార్ గురించి అడిగితే ఇవాళ కన్నడలో ఎవరు ఏముతున్నటువంటి సూపర్ స్టార్ ఎవరంటే పునీత్ రాజ్ కుమార్ అని చెప్పారు. అప్పుడు అనుకున్నాను నేను, ఒక ఏబుల్ ఫాదర్, ఏబుల్ ఫాదర్, మహానుభావుడైనటువంటి ఆ నటుడే కాదు, మహానుభావుడు రాజ్ కుమార్ గారు. అలాంటి కడుపున పుట్టిన బిడ్డ ఒక వదలపోతాడా? సురాజరాణి నాకే తగిలేది, ఇంతమన్నే నీకు మిగిలేది. ఆంజనేయుడికి జయ్యనరా, ఆంజనేయుడికి జయ్యనరా, ఆ చేత్తోనే నువ్వు కాదేరా. డెఫినెట్ గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. ఈ నిర్మాతల కుమార్ చిన్నబాబుకి, తెలుగులో పునీత్ రాజ్ కుమార్ తో సక్సెస్ ఇచ్చిన ఘనత వాళ్ళకే దక్కాలి. అలాగే ఫర్దర్ గా రోజుల్లో పునీత్ రాజ్ కుమార్ తెలుగు కన్నడ బైలాంగ్వేజికల్ సినిమాల్లాగా చేసేటటువంటి హీరోగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు. పునీత్ మన తెలుగు ఇండస్ట్రీకి రావటం డెఫినెట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆయన మాకు బ్రదర్ లాంటి వారు. ఇక్కడున్న ఏ సూపర్ స్టార్కి తీసిపోయిన క్వాలిటీస్ ఉన్నాయి ఆయన. అండ్ ఫైట్స్, యాక్షన్, ఎనీథింగ్, ఎనీ ఎమోషన్, ఈజ్ ద బెస్ట్ యాక్టర్ అండ్ మై ఫేవరెట్ యాక్టర్. నైస్ హ్యూమన్ బీయింగ్. ఆయన చేసే నెక్స్ట్ అన్ని సినిమాలు కూడా 2 లాంగ్వేజ్ల్లోనూ చేసే రేంజ్లో ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా కుమార్ గారిని కోరుకుంటున్నాను. జీవాలెత్తిపోతున్నాను రోడ్డుకెళ్ళి, తీరిపోని రుణాలున్నాయి న్యాచురలీ. వార్త ట్యాంకు పెట్రోల్ ఉంది బేసికలీ, నీ ఉంటే చాలే లిల్లీ. కళ్ళు కళ్ళు పోరాడాక కన్నే మళ్ళీ, కొత్త ఆశ పుట్టిందంట గుండె గిల్లి. నచ్చిందేదో చెయ్యాలంట ప్రాక్టికలీ, నువ్వు మాకే మత్తు జల్లి. I don't know much about the film being dubbed in Telugu because this film is definitely a big hit in Kannada. So it's being dubbed in Telugu by my friend Mr. Kumar. So I wish him all the best. Andhra Pradesh, Andhra Jana, Namma Kutumbad Mele. That means the love and affection what they have on my family, I will never forget in my lifetime. I will always keep this in my mind. And by God's grace, if I can definitely get an opportunity to work with a director here, I would love to do a Telugu film and Kannada film together. If you all like the film, please bless me. జడలో విరజాజై జతగా నేనుంటా, నా శ్వాస నీవే చలి. ఓడిలో తలవాల్చి నేనే పడుకుంటా, నా ఆశ నీవే సఖీ. So now it's time for us to take a small break in our local TV's Popcorn. So take a break and come back.